ఈరోజు మనం సున్నుండలు చేసుకుందాం కదండి. దానికి కావాల్సింది ఏదైనా మీకు కావాల్సిన క్వాంటిటీకి తగినంత కొలత అనమాట. నేను ఇప్పుడు ఈ చిన్న బుల్లి గ్లాస్లో చేస్తున్నాను. దీంతో నిండా మినపప్పు తీసుకుందాం అనమాట. సో మినపప్పు నిండా తీసుకుంటే ఈ పంచదారను కొంచెం బెల్లం కొంచెం సగం వేస్తాను నేను ఎప్పుడు కూడా దానికి. సో బెల్లం సగం గ్లాసు, అలాగే దానికి పంచదార మిగతా హాఫ్. ఇప్పుడు అది నిండా తీసుకున్నాం కదా మినపప్పు. సో ఇది మనం కొంచెం తగ్గించి తీసుకుంటే కరెక్ట్గా షుగరు స్వీట్నెస్ సరిపోతుంది. సో ఎక్కువ తినేవాళ్ళు నిండా వేసుకోవచ్చు, కానీ ఇది ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట, మోడరేట్గా. మరీ తీయగా ఉండదు, చప్పగా ఉండదు. సో ఇలా తీసుకుంటే సరిపోతుంది ఈ రెండు కలిపి. ఇప్పుడు ఇది ఎర్రగా డ్రై రోస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు పప్పుని మొత్తం సిమ్లో పెట్టి జాగ్రత్తగా బాగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవాలి, కలుపుతూ ఉండాలి. అంటే లేకపోతే కొన్ని పప్పులు మాడిపోయి అలా అవుతాయి. మంచి వాసన వస్తుంది, వేగిన వాసన. మినపప్పు కలర్ కూడా మారుతుంది, కొంచెం రెడ్గా అవుతుంది. అంతవరకు జాగ్రత్తగా తిప్పుతూ వేయించుకోవాలి. ఇది ఒకప్పుడు మా అమ్మమ్మ పొట్టుపప్పుతో చేసేది. మినపప్పు పొట్టుపప్పు ఉంటుంది కదా, దాంతో. సో దాన్ని వేయించినప్పుడు మరి లోపల ఎర్రగా అయిందో లేదో కనిపించదు కాబట్టి 4 బద్దలు బయట పెట్టి అది చితక్కొట్టి లోపల ఎర్రగా ఉందా అని చెప్పి చూసేది. తర్వాత వేగిన తర్వాత దాన్ని తిరగట్లో వేసి విసిరి పొట్టంతా తీసేసి అప్పుడు ఆ పప్పుతోటి సున్నుండలు పిండి చేసి సున్నుండలు చేసేది అనమాట. సో అది చాలా టేస్టీగా ఉండేది. మాకేంటంటే ఎక్కువ బెల్లంతో చేసుకోవడమే అలవాటు. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా ఒక్కోసారి బెల్లం తింటలేదని చెప్పి నేను కొంచెం చక్కెర బెల్లం మిక్స్ చేస్తున్నాను. బాగా వేగిపోయింది ఇప్పుడు ఇది ఎర్రగా, మంచి వాసన కూడా వచ్చేస్తుంది. సో దీన్ని తీసి ప్లేట్లో వేసేసుకుంటాను. కొంచెం చల్లగా అయిన తర్వాత, అంటే పూర్తిగా చల్లారిపోకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని పొడి చేసుకుంటే కరెక్ట్గా మంచిగా మిక్స్ అవుతుంది, పొడిలా అవుతుంది. సో దాన్ని ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్లో వేసేసి కొద్దిసేపు పక్కన పెడితే అది కొంచెం వేడి తగ్గిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకుందాం. పౌడర్ చేసేసాను. అంటే ఇది మరీ ఫైన్ మెత్తగా పిండిలాగా అవ్వక్కర్లేదు, కొంచెం బరగ్గా ఉంటుంది, అలాగే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ చక్కెర ఇది ఉన్నది వేసేసి మిక్సీ. నేను ఎక్కువ క్వాంటిటీ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను. అదర్వైజ్ మీరేంటంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకునేట్టయితే ఒకవేళ చక్కెరతోనే మొత్తం చేసుకుంటే చక్కెర ఫస్ట్ పొడి చేసుకుని అలాగే ఈ మినప్పప్పు కూడా మొత్తం అంతా పిండి చేసుకున్న తర్వాత ఆ రెండు కలుపుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అదే బెల్లం అయితే కనుక మినప్పప్పు పిండిలాగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ బెల్లం పౌడర్లో, అంటే మనం తరుక్కున్న బెల్లంలో కలిపేసి ఆ రెండు కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం పూర్తిగా మనకి గడ్డలు అక్కడక్కడ ముక్కలుగా ఉండిపోతుంది, పూర్తిగా కలవదు. కాబట్టి బెల్లం అయితే మాత్రం మళ్ళీ మొత్తం కలిపిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా మొత్తం కలుస్తుంది. సో ఇప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చగానే ఉంది పిండి కూడా. దీన్ని ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుంటే మనం నెయ్యి వేడి చేసుకుంటే, రెండు కొంచెం గోరువెచ్చగా ఉంటాయి కాబట్టి, వేడిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ నెయ్యి పట్టకుండానే కరెక్ట్గా వచ్చేస్తుంది. అదే చల్లగా అయిపోతే మాత్రం నెయ్యి ఎక్కువ పడుతుంది, ప్లస్ ప్రాపర్గా కూడా కరెక్ట్గా రాదు. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. అది దట్టు బెల్లంతో అయితే ఏంటంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది మనకి. బెల్లంలో కొంచెం జిగురు ఉంటుంది కదా, దీంతో ఫాస్ట్గా మనకి కొంచెం నెయ్యి వేస్తేనే ఉండైపోతుంది. ఇప్పుడు దీనికి కొంచెం తగినంత నెయ్యి వేసి, వేడిగా ఉన్న నెయ్యి జాగ్రత్తగా కలుపుకోవాలి. అయితే ఏంటంటే మొత్తం ఎక్కువ క్వాంటిటీ పిండి చేసుకుంటే మాత్రం మొత్తం పిండిలో నెయ్యి అంతా ఒకసారి వేసి కలపకూడదు. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం మనం 4-5 ఉండలు 10 ఉండలు కట్టేసరికి మిగతాది చల్లగా అయిపోతుంది, అది మళ్ళీ సరిగ్గా ప్రాపర్గా ఉండరాదు. సో అందుకని కొంచెం కొంచెం ముందుకి లాక్కుంటూ పిండిని కట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను తీసుకున్నది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మొత్తంలో వేసి కలిపేసి ఉండలు కట్టేస్తున్నాను. ఎక్కువైతే మాత్రం ఒక పక్కకి తీసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని నెయ్యి వేసుకుంటూ కట్టుకోవాలి. సో ఇవి మొత్తం 9 ఉండలు అయ్యాయి. దాన్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా లెక్కేసుకుని చేసుకోండి. ఓకే, ఎంజాయ్.
అంటే ఒక ఉండ టేస్ట్ చూసేసాము, అందుకని ఇక్కడ కనిపించదు.